దగ్గర నుంచి బయలుదేరాడు. దేవుడు ఆశీర్వదించాడు, విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. అంటాడు, ప్రభువా, నేను చేతి కర్రతో ఈ నదిని దాటాను, కానీ నేడు 2 గుంపులుగా చేశావు. అందరినీ పంపించి వేశాడు, తన భార్యను పంపించి వేశాడు, పిల్లల్ని పంపించి వేశాడు. ఆ రాత్రి అక్కడ నిలిచిండిపోయాడు. ఒక దేవదూత వచ్చింది. మరొకసారి గొప్ప ఎన్కౌంటర్ని కలిగి ఉంది. ఎప్పుడైతే ఆ ఎదురుపాటులో, ఆ ఎన్కౌంటర్లో దేవునితోటి పోరాడాడు. దేవదూత తెల్లవారుతుంది, నన్ను పోనీ అంటే, లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీ అన్నాడు. ఏం ఆశీర్వాదం కావాలండి? అన్నీ ఇచ్చాడు. దేవునితోటి ఒక షరతు పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు నన్ను ఇట్లా చేస్తేనే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు అన్నాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ అసలైనటువంటి పరమార్థం గ్రహించాడు. ఇవన్నీ కాదు, నువ్వు నాతో ఉండాలి ప్రభువా అన్నటువంటి ఆ పరమార్థానికి వచ్చి